అయినా మీ నాన్న అయితే ఏం చేసేవాడో నేను కూడా అదే చేస్తున్నాను. వెళ్ళండి బయటికి. నాన్న నాన్న వద్దు నాన్న. గో. నాన్న ఇంత సడన్ గా అమ్మ వాళ్ళని బయటికి పొమ్మంటే ఎలా తాతగారు? అంటే వాళ్ళు చేసింది తప్పే. రేయ్ పిచ్చి వేదవా, మీ అమ్మ వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసురా. వాళ్ళు తప్పులు కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచడానికి అస్సలు వీల్లేదు. పొండి బయటికి పొండి. నాన్న అలా నిలబడి చూస్తారేంటి? చేసిన తప్పుకి చంపలు వేసుకోండి. ఆయన కాళ్ళ మీద పడాలి. క్షమాపణ అడిగితే క్షమిస్తారు. మమ్మల్ని క్షమించు నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న. నాన్న ప్లీజ్, నాన్న నన్ను క్షమించండి నాన్న. ప్లీజ్ నాన్న. క్షమించడమా? ఇంత నీచానికి దిగజారిపోయిన మిమ్మల్ని ఎలా క్షమించాలి? అసలు ఎందుకు చేశారు ఈ పని? ఆ బాబ్జీ గాడి కోసం. బాబ్జీ కోసం? అవునరా, ఆయనకిచ్చే కాఫీలో మత్తు మందు కలిపి ఆయన్ని నామినేషన్ వేయకుండా చేయకపోతే నాన్నని, మమ్మల్ని, మిమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించాడ్రా. అందుకే మీ అందరి ప్రాణాలు కాపాడడం కోసం మేము ఆ పని చేశాం తప్ప మా నాన్నకెందుకు అలా చేస్తాం చెప్పు? మా నాన్నకెందుకు మత్తిస్తాం? వాడు మిమ్మల్ని బెదిరిస్తుంటే ఆ మాట నాతో చెప్పొచ్చు కదా అత్తయ్య. అప్పుడంత టైమే లేదే. ఒక పక్క నామినేషన్ అని నాన్న బయలుదేరుతున్నారు, ఒక పక్క వాడు చెప్పింది మేము చెయ్యకపోతే వెళ్లే దారిలోనే చంపేస్తాం అని చెప్తున్నాడు. అందుకే భయపడి ఇలా చేశాం అంతే నాన్న. అవును నాన్న, మమ్మల్ని క్షమించు నాన్న. ఇందులో మేము కావాలని చేసిన తప్పేం లేదు నాన్న. ప్లీజ్ నాన్న, క్షమించు నాన్న. నిజమే చెప్తున్నారా మీరు? ఒట్టు నాన్న. సరే లేవండి. ఇంకెప్పుడైనా ఆ బాబ్జీ గారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఆ విషయం నా మనవరాలికి వెంటనే చెప్పండి. తను చూసుకుంటుంది. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. అలాగే నాన్న. వెళ్ళండి. గో. సరే తాతగారు, నేను కూడా వెళ్తా. గుడ్ నైట్. ఆగరా. నువ్వెక్కడికి రా? నైట్ అయిపోయింది కదా, పడుకుంటాను. ఇవాళ అమ్మ వాళ్ళ దగ్గర పడుకుంటాను. అమ్మ వాళ్ళ దగ్గర పడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లడువా? నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో పడుకుంటే క్రాంతి ఒక్కతే ఆ రూమ్ లో ఎలా ఉంటుంది? అవును, ఆయన తోడు లేకుండా ఒంటరిగా పడుకోవటం నా వల్ల కూడా కాదు. నాకు భయం అబ్బా. ఏదో కటింగ్ లేవకో. ఏంట్రా ఆ పిల్ల మీద అరుస్తున్నావు? నోరు మూసుకుని ఆ పిల్లని తీసుకుని వెళ్ళి నీ బెడ్రూమ్ లో పడుకో. నో, నిన్న జరిగిన రచ్చ చాలు. దాన్ని రచ్చ అనర్రా, కాపురం చేయడం అంటారు. అయినా సాంప్రదాయం ప్రకారం 3 రాత్రులు జరగాలి. నిన్న ఫస్ట్ నైటు, ఇవాళ సెకండ్ నైటు. అమ్మాయిని తీసుకుని వెళ్ళో. నేను తీసుకెళ్ళను. అమ్మా, వీణ్ లాక్కుని పో.
ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను, లాక్కుని వెళ్ళు. ఓ రండి. అమ్మో ఏంటే కుక్క పిల్లలు లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోతున్నావు? తాతగారు చెప్పారు కదా, సంప్రదాయం అండి. రండి. గో. ఆగవే, ఆగు ఆగు ఆగు, నీకు దండం పెడతానే, కొంచెం గ్యాప్ ఇవ్వు. మంచినీళ్ళు తాగొస్తాను. సరే. అమ్మా ఏమైందమ్మా? ఏమైందిరా? ఎందుకు ఏమైందిరా? ఏడుస్తున్నావ్? ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ముసలోడు నా మీద కక్ష కట్టాడమ్మా. నా జీవితాన్ని ముక్కలుగా చింపేసి వాల్ పోస్టర్ని చెయ్యాలనుకుంటున్నాడమ్మా. నువ్వు చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పి అప్పుడు ఏడవరా. సర్లే, చెప్పాక ఏడుస్తా. నిన్న క్రాంతికి నాకు ఫస్ట్ నైట్ జరిగింది కదా. ఆ విషయాన్ని ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకోవడం అవసరమా? గుర్తు చేసుకోవడం కాదమ్మా, ఇప్పుడు కంటిన్యూ చేసుకోమంటున్నాడు. అంటే అంటే ఏంటి ఆఖరి పిన్ని? సాంప్రదాయం ప్రకారం శోభనం 3 రాత్రులు జరగాలంట. సాంప్రదాయం లేదు, సత్తుబండా లేదు. ఆయన ఏం చెప్పినా నువ్వు ఒప్పుకోకు. నేను ఒప్పుకోలేదమ్మా, కానీ తాతయ్యే ఒరే అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళన్నాడు. నేను ఇలాగే కుదరదు అన్నాను. తర్వాత గదిలోకి నువ్వు లాక్కుపోవే అని ఆ ఛాన్స్ క్రాంతికిచ్చాడు. అది కుక్క పిల్లని మెడలో తాడేసి లాక్కెళ్ళినట్టు నా కాలర్ని పట్టుకొని నన్ను లాక్కెళ్ళబోయిందమ్మా. అయ్యో, బేసిక్గా తెలివైనోడిని కాబట్టి మంచినీళ్లు తాగొస్తానని జంప్ అయిపోయి వచ్చేసా. సలహా ఇస్తారని ఇక్కడికొచ్చా. ఏదైనా సలహా చెప్పి మీ బిడ్డ మానాన్ని కాపాడండమ్మా. రే మానం గీనం ఏంట్రా మాటలు? ఆ మాటలు మగాడంటుంటే ఏదోలా ఉంది. నాన్న ఎలాగైనా వీళ్ళిద్దరిని ఒక్కటి చేయాలని కంకణం కట్టుకున్నాడక్క. అయినా నాకు లేని ఇంట్రెస్ట్ ఈ ముసలోడికి ఎందుకమ్మా? ఆ, పోనీ ఓ పంచేనా? హ్మ్, ఏంట్రా అది? నేను కర్ర ఒకటి తీసుకొని హాల్లోకి వెళ్తాను. హ్మ్, మీరందరూ లైట్స్ ఆఫ్ చేయండి. ఆ, ముసలోడి బుర్ర మీద ఒక్కటిస్తాను. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ మీద మళ్ళీ కోమలో ఉంటాడు. గొడవ వదిలిపోద్ది. రేయ్ ఆయన మా నాన్నరా. ఆ, మీకు నాన్నే, నాకే మొగుళ్ళో తయారయ్యాడు. సరేరా, ఇప్పుడు గదిలోకి వెళ్ళనంటే తాతయ్య ఒప్పుకోరు. వెళ్తే అది నేను టార్చర్ పెడుతుంది. టార్చర్ అన్న చిన్న పదం సరిపోదు. ఆ లోపలికెళ్తే ఏం చేస్తుందో తెలుసా? వస్తుంది, హిహిహి హిహిహి అని నవ్వుతుంది, ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది, సిగ్గుపడుతుంది, బొటన వేలు కాలు నేలకి రాస్తూ ఉంటుంది. అలా అలా మీద మీదకి వస్తూ ఉంటుంది. ఆపరా, నువ్వు అంత డీటెయిల్ గా చెప్పనవసరం లేదు. సరే, తాతయ్య మాట కాదనకుండా నువ్వు ఇబ్బంది పడకుండా నీకొక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను, విను. హ? చెప్పమ్మా, చెప్పు చెప్పు. ఇది ప్లాన్. అబ్బబ్బబ్బబ్బా మాతా, ఎంత గొప్ప ప్లాన్ చెప్పావే. మీ హెడ్కో దండం, మీ లెగ్గుకో దండం. నాన్నా, నేను చెప్పింది చెప్పినట్టుగా చేశావంటే మినిమం 10 రోజులు అది బెడ్కి అతుక్కుపోతుంది. అవును, దానికలా చెయ్యాల్సిందే. లేకపోతే పశువుని పట్టుకొని నాతో అష్టాచమ్మ ఆడుకుంటుందా? చెప్తా. వెళ్తా వెళ్తా, తాతని మాయలో పడేస్తా, దాన్ని బెడ్ మీద పడేస్తా. వస్తా. మళ్ళీ వచ్చావేంట్రా?
నన్నందరూ ఆశీర్వదించండి. వీరుళ్ళ వెళ్ళి విజయుళ్ళ తిరిగిరా. తాతయ్య, బావ మంచినీళ్ళు తాగొస్తానన్నాడుగా, ఇంకా రాలేదేంటి? ఎక్కడికైనా జంప్ అయిపోయారేమో. జంప్ అయిపోతే ఊరుకుంటానా? ఎక్కడున్నా పిలక పట్టుకుని లాక్కొస్తాను. రే కళ్యాణ్, కళ్యాణ్, ఏంటమ్మా వీడు కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తాడనుకుంటే మల్లెపూలు పెట్టుకొస్తున్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు తాతగారు. రే కళ్యాణ్, ఏంటి ఏంట్రా ఇది? మల్లెపూలు? అబ్బో, ఇవాళ నా సెకండ్ నైట్ కదా. నక్షత్రాల్ని ఆకాశంలో కొదులుతా, మల్లెపూల్ని నా శోభనం గదిలో కొదులుతా. అంటే ఇందాక నోను అని అన్నారు కదండి. అన్నాను, కానీ గదిలోకి వెళ్ళిన తర్వాత సీరియస్గా ఆలోచించా. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని, ఒంటి మీద వయసు పెట్టుకొని, యవ్వనాన్ని ఏట్లోకి, జీవితాన్ని గోదాట్లోకి ఎందుకు కలిపేయాలనిపించింది. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు గదిలో జ్ఞానోదయం అయింది. ఇక తగ్గేదేలే. రా రా. ఏ బావా, నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. అయ్యో కసి కసి ఈడు కమ్ముకొస్తే ఎట్టా ఆగను చలిలో కిలులో. ఆగలేసి దప్పికేసి అందమంటూ వచ్చాడు రాగే. అక్క, వీడు మరీ కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నాడు. ఆ మాత్రం హడావిడి లేకపోతే చూడు, నాన్న మాట వినడు. చూడు, ఏంటి ఒక్క మూమెంట్కే పడిపోయావు? ఇవాళ ఇలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. బావా, ఉన్నట్టుండి నీలో ఈ చేంజ్ ఏంటి? దీన్నే పులిహోరలో పంచదార కలపడం అంటారు. ఇందాకేమో ఊపు లేదు ఊపు లేదు అన్నారు, ఇప్పుడేమో ఊపు ఎందుకు అంటున్నారు. ఎట్టా చచ్చేది మీతో? తగ్గదు మనోడా,
ఈ ఊపుని ఇలాగే కంటిన్యూ చేయి. ఈ ఊపుతోనే 3 రాత్రులు అలా గడిచిపోవాలి. 3 రాత్రులేంటి, 300 రాత్రులైనా గడిపేస్తా. గదిలోకి తీసుకెళ్ళి తలుపేస్తా, మళ్ళీ తీస్తే ఒట్టు. మీరు కూడా డిస్టర్బ్ చేయకండి. ఆ, డార్లింగ్, వెళ్దామా? ఓసిని సిగ్గు మొగ్గలైపోను. ఇంకా సిగ్గేంటే, రా. గుడ్ నైట్. అంత గట్టిగా వేసాడంటమ్మా తలుపు. నాకెందుకో డౌట్ కొడుతుంది తాతగారు. బాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏదో చేస్తున్నట్టుంది. ఎక్స్ట్రాలు చేశాడనుకో తోక కట్ చేయను. అందుకే వెధవ వేరే దారి లేక ఒప్పుకున్నాడు. పద పద గో. ఏంటి అలా చూస్తున్నా? ఏమండి, మీరు మనస్ఫూర్తిగానే ఎస్, ఇందులో మాయ లేదు, మంత్రం లేదు, మహిమ లేదు. అదే ఎందుకు ఇలా సడన్ గా మారిపోయారు? ఒక్క మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా ఒక్కటే శిక్ష కదా. ఆల్రెడీ ఒక నైట్ అయిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకెందుకు తగ్గటం? పూర్ణి, ఏంటి వీడు నిజంగానే నేను చెప్పినట్టు చేస్తాడా? వీడు ఓవర్ యాక్షన్తో కొంప ముంచుతాడా? ఏమో అక్క. చూద్దాం పద. ఏయ్, కొడుకు కోడలు గదిలో ఉంటే తలుపు దగ్గర నిలబడి వింటారా? సిగ్గులేదా మీకు? వెళ్ళండి. ఏవండి, ఎంతసేపు నన్ను ఇలా ఎత్తుకొని నిలబడతారు? మీ చేతులు నొప్పెడతాయండి, దించండి. అలాగే దించుతాను గాని నువ్వెప్పుడన్నా జారి కింద పడ్డావా? ఆ, మ్మ్. పోనీ పడతావా? ఏమంటున్నారు? ఏం లేదు, నేను చాలా సినిమాల్లో చూశానే. శోభనం గదిలోకి హీరో హీరోయిన్ని ఇలాగే ఎత్తుకొస్తాడు. ఇలా ఎత్తుకొచ్చి గాల్లోకి ఎగరేసి మంచం మీద పడేస్తాడు. అలా ఎగరేసి నిన్ను మంచం మీద పడేనా నీ నడుము ఇరుగుద్ది, నేను బయటికి పోతాను. ఏవండి, ఏమైందండి? ఓరే నాయనో, ఇదంతా నా డ్రీమేనా? సర్లే, ఇప్పుడు నిజం చేసేస్తా. అదే హీరోయిన్ లాగా నిన్ను పడేయమంటావా? నేను హీరోయినేనండి, అది కన్ఫర్మ్. కానీ మీరు హీరోనా అని. అంటే ఏంటే? అంటే మీరు అమ్మకొచ్చి కదా. ఏమన్నా నువ్వు? ఇప్పుడు చూడు. అమ్మా అమ్మా! ఏమండి, 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 ఏమైందండి?
ఏమండి రేయ్ మనవడా ఏమైందిరా రేయ్ ఏమైంది ఏమైందిరా ఏమండి అమ్మా ఏమైందమ్మా రేయ్ ఏమైంది ఆ, ఆ, ఏమైందిరా అయ్యో కళ్యాణ్ ఏమైందిరా అమ్మా కింద పడుకున్నావేంటి బావా పోయి మేడ మీద పడుకోమంటావా